అంచనా వేశాను. నేను బేసిక్గా చాలా మంచివాడిని. అసలు ఎప్పుడు తప్పు చేయడం మొదలు పెట్టానో, ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు. నాకు అసలు తప్పు చేయాలని లేదు, కానీ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. స్వామి, అసలు నాకు ఈ ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. నేను ఎందుకు నా ప్రమేయం లేకుండా తప్పు చేస్తున్నాను? చూడు అర్జున్, మనిషి తప్పులు చేయడానికి ముఖ్య కారణం త్రిగుణాలలో ఉండడం. అంతేకాదు, ఈ కలియుగంలో త్రిగుణ ప్రభావం ఎక్కువ అవ్వడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది. ఏంటది? ఎవరు నా దగ్గర తప్పులు చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. ఎవరు నా దగ్గర తప్పులు చేస్తున్నారు? నీవే చూడు, వారు ఎవరు? వాళ్ళు నా ఫ్రెండ్స్. మ్యారీ, రాకీ, మిథున్ అండ్ జో. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, చూడు వారి నిజ స్వరూపం ఏంటో. అందరూ అనుకుంటున్నారు మనం నార్మల్ మనుషులని, కానీ వీరికి తెలియదు మేము ఎవరమని, మేము ఏం చేస్తాము. అమాయకపు జంతువులను చంపి మాంసం తినడం ద్వారా జాలి అనే గుణాన్ని తీసేస్తా. నా పేరు రక్తధార అలియాస్ రాకీ. మద్యం సేవించడం ద్వారా తపస్సు లేకుండా చేస్తాను. నేను మద్యాన్ అలియాస్ మ్యారీ. జూదం ద్వారా సత్యాన్ని చంపి సమాజంలో ధర్మాన్ని నిలబడడానికి కాళ్ళు లేకుండా చేస్తా. నా పేరు జూదం అలియాస్ జో. వ్యభిచారం ద్వారా శుభ్రతను వదిలేలా చేస్తా. నేను మయుడు అలియాస్ మిథుడు. నేనెవరనో కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలను ప్రేరేపించే మా నాయకుడి యొక్క ప్రతినిధులం. మా నాయకుడు ఎవరో తెలుసా? ఎవరి పేరు చెప్తే ప్రశాంతతకి పేషెన్స్ పోతుందో, ఎవరి పేరు చెప్తే అందరి గుండెల్లో భయం పుడుతుందో అతడే మా నాయకుడు చక్రవర్తి సామ్రాట్. అతడు ఎలా ఉంటాడో తెలుసా మీకు? వాడి నడు వాడిలాగే ఈ నెగిటివ్. వాడి నరాలు కావు, హై టెన్షన్ వైర్లు. వాడి కళ్ళనే కాదు, వాడి గుండె కూడా కలిపే. ఆ హృదయానికి చాలి దయ్యాలు లేనే లేవు. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ వాడి కళ్ళు. వాడు మంచిగా చూస్తున్నాడు, ముంచేద్దామని చూస్తున్నాడు, ఎవరికి అర్థం కాదు. వాడి జోన్లోకి ఎవ్వరు వెళ్ళినా వాళ్ళు డేంజర్ జోన్లోకి కాలు పెట్టినట్టే. ఎవరినైనా క్షణంలో తన వశం చేసుకోగలడు. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే అహంకారానికి వికృత రూపం, విధ్వంసానికి ప్రతీక. అతని మాటకి తిరుగులేదు, అతని శక్తికి ఎదురు లేదు, అతన్ని ఎవరు ఆపలేరు. ఈ కలియుగానికి భగవానుడు దివాణిలోని కింగ్ ఆఫ్ కలియుగ కలిమాలాచి జై, కలిమాలాచి జై.
दिया है गोदी, 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 మై డియర్ బాయ్స్, ఎలా ఉన్నారు మన కలియుగ ప్రజలు? వారి కష్టాల్లో ఎలాంటి కొరత లేదు కదా? మహారాజా, మీ రాజ్యం 3 రేకులు 4 బట్టలతో కలకల్లాడుతుంది. శభాష్ డిపార్ట్మెంట్ హెడ్స్, మీరు గత సంవత్సరంలో మీ డిపార్ట్మెంట్స్ లో సాధించిన విజయాలను తెలియజేయండి. అలాగే మనం ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవాలి. ఈ కలియుగ ప్రజలను బద్ధకస్తులుగా, ఎందుకు పనికిరాని మందబుద్ధులను చేయడానికి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించాలి. నాకు తెలియాలి అసలు కలియుగ ప్రజలు ఎలా నాశనం అవుతున్నారు అని. My dear Kali Maharaj, all glory to you. Now the most flourishing department. This is Rajabhar. You are meeting department head. లాస్ట్ ఇయర్ ప్రపంచం మొత్తం 453 మిలియన్ల టన్నుల మాంసం తిన్నారు. యాక్చువల్లీ ఇది నా అసలు విజయం కాదు. అసలు విజయం ఏంటంటే సనాతన ధర్మానికి నిలయమైన ఈ భారతదేశంలో లాస్ట్ ఇయర్ 10.25 మిలియన్ టన్స్ ఆఫ్ మీట్ వాస్ ఈటెన్. ఈ భారతీయులు గోవులకు పూజలు చేస్తారు, గోమాత అని పిలుస్తారు. కానీ ఇప్పుడు అదే భారతీయులు ఎలాంటి బాధ లేకుండా గోవుని కోసుకొని తింటున్నారు. ఇన్ ఇండియా లాస్ట్ ఇయర్ 3.48 మిలియన్ టన్స్ ఆఫ్ బీఫ్ మీట్ వాస్ కన్స్యూమ్డ్. దట్ మీన్స్ 3 మిలియన్ల ఆవుల తలలు నరకబడ్డాయి. దిస్ ఈస్ మై అచీవ్మెంట్. మొక్కే వాళ్ళ చేతే చంపి తినేలా చేస్తున్నా. In India, 87.64% people are non-vegetarians. అంటే ప్రతి 10 మందిలో 8 మంది నాన్ వెజ్ తినేవాళ్ళే. అసలు ప్రస్తుత సమాజంలో ఎవరైనా వెజిటేరియన్ అంటే వారిని ఏదో గ్రహాంతరవాసిగా చూస్తారు. పైగా వెజిటేరియన్స్ ని అవుట్ క్యాస్ట్ అని కామెంట్ చేస్తారు. మై రీసెంట్ అచీవ్మెంట్ గుడ్డు. నాన్ వెజ్ కాదు, వెజ్ అని ప్రూవ్ చేశా. ఎవరికైనా డౌట్ వస్తే గుడ్డులో అమినో యాసిడ్ లేదు, ఫ్యాట్ లేదు అని ఏదో ఒక దిక్కుమాలిన లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను. దీనితో 195 మంది గుడ్డు తినడం ఆరంభించారు. తరువాత మీరే ఆ గుడ్డు పెట్టే కోడిని కూడా తింటారు. అంతేకాదు, ఇప్పుడు ప్రతి 1 కిలోమీటర్కి ఆన్ అన్ యావరేజ్ 2 మీట్ షాప్స్ ఉన్నాయి. వాటిని 10కి పెంచాలి. వెజిటేరియన్ అనే మాట నాకు వినపడకూడదు. ఇప్పుడు మనిషి అన్నీ తింటున్నాడు. ఫ్యూచర్లో సూన్, వెరీ సూన్ మనిషిని మనిషి తినేలా చేస్తాను. ఇది నా ఆశయం, ఇదే నా లక్ష్యం, నా గమ్యం. మీడియా డిపార్ట్మెంట్ కి జై, కలి మహారాజ్ కి జై. నీ గోల్స్ నాకు బాగా నచ్చాయి.
నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కీప్ ఇట్ అప్ మై బాయ్. ఇదిగో నీ బహుమతి. ఓ మధ్యాహ్నం, కింది సంవత్సరం నువ్వు బాగా విజయం సాధించావు. ఈ సంవత్సరం ఎలా ఉంది నీ డిపార్ట్మెంట్? ఎనీ న్యూ ప్లాన్స్ యూ ఇంట్రడ్యూస్? Kali Maharaj ki jai. Maharaj, accept my obeisances. This is your eternal servant.